బేల మండల కేంద్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు తరగతులకు చెందిన విద్యార్థులు సైన్స్ డే సందర్భంగా వివిధ నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓఎఫ్ఆర్ భాగ్యలక్ష్మి, ఎస్ఐ ప్రవీణ్ కుమార్తో కలిసి విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఫేర్ను ఆసక్తిగా తిలకించారు. ఇందులో లైఫ్ ప్రాసెసింగ్, సోలార్ సిస్టమ్, గ్లోబల్ వార్మింగ్, ఐఆర్ సెన్సార్ సెక్యూరిటీ అలారం, క్షేత్ర గణిత, జీర్ణక్రియ, డయాలసిస్, ఆధునిక వ్యవసాయ మిషన్ మొదలగు మోడల్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న దేశంలో జాతీయ సైన్స్ డే వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫేర్ దోహదపడుతుందన్నారు. విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి కలగాలంటే ఇలాంటి ప్రయోగాలు చాలా ఉపయోగపడతాయని తెలియజేశారు. అలా చూస్తుంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈ ప్రాక్టికల్గా చేస్తేనే పిల్లల లోపల ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. అది రాయడం చదవడం కంటే ఈ ప్రాక్టికల్ బాగా ఉపయోగపడుతుంది పిల్లలకు. మరి దీనివల్ల వాళ్ళు ఇంకా జీవితంలో గొప్పగా ఎదిగి మరిన్ని శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, మరి సమాజానికి వాళ్ళు ఉత్తమ పౌరులుగా ఈ సైన్స్ ఫేర్ వల్ల వాళ్ళకు జ్ఞానం కలిగి వాళ్ళు గొప్పగా ఎదుగుతారని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ చూస్తే చాలా పిల్లల లోపల నైపుణ్యత చాలా గొప్పగా తీర్చిదిద్దిండ్రు. మరి వీళ్ళు ఉపాధ్యాయులు ఒకప్పటి మా పిల్లలే, వాళ్ళు ఎంచుకున్న ఈ ఉపాధి చాలా గొప్పది. ఎందుకంటే ఈ స్కూల్ లోపల ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లుగా వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసి ఇంత 10th క్లాస్ వరకు తీర్చిదిద్దిండ్రు అంటే మేము చాలా గర్వపడుతున్నాము. నాకు చాలా అంటే ఏదో చెప్పడం కాకుండా వాళ్ళ పిల్లల యొక్క నైపుణ్యాన్ని చాలా మెచ్చుకున్నాను. అలాగే వాళ్ళు ఇంకా ముందు కూడా పోవాలి. మన సైన్స్ టీచర్లు, మన యొక్క యాజమాన్యం, ప్రిన్సిపల్ గారి సహకారంతో ముందుకు వెళ్ళాలి. ఒక్కొక్క ఫోటోసింథసిస్ ప్రాజెక్ట్ కావచ్చు, అనేక ప్రాజెక్టులు అక్కడ మనకి చిన్న పిల్లలు కూడా 4th క్లాస్ స్టాండర్డ్లో. ఇప్పుడు సిటీ పిల్లలు చెప్పడం కామన్. అది సిటీ పిల్లలు కాకుండా గ్రామీణ ప్రాంతాలలో గట్టు మహారాష్ట్ర బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఎదుర్కొని ఇంగ్లీష్లో నేను చెప్తున్నా కదా, పిహెచ్డి రీసెర్చ్ చేసిన పిల్లల అంత ఈక్వల్గా ఈ పిల్లలు ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా మోటివేషన్ తరగతి నిర్వహిస్తాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి, ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయ బృందానికి, యాజమాన్యానికి, సైన్స్ టీచర్లకి, పిల్లలకి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.